హలో ఎవ్రీవన్, ఐఎమ్ చంద్రిక. చాలా వరకు లంగ్ డీటాక్సిఫికేషన్ కోసం మీ అందరికీ తెలిసే ఉంటుంది. లంగ్ డీటాక్సిఫికేషన్ మోస్ట్‌లీ స్మోకింగ్ హ్యాబిట్ ఎక్కువగా ఉన్నవాళ్ళు చేస్తూ ఉంటారు. సో, ఎప్పుడైతే మనం స్మోకింగ్ క్విట్ చేసి లంగ్ డీటాక్సిఫికేషన్ చేయాలి అనుకుంటున్నామో, ఫస్ట్ మనం తీసుకోవాల్సింది క్విట్టింగ్ స్మోకింగ్. సెకండ్ మోస్ట్ బాడీకి ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్స్ వెళ్ళటం చాలా మంచిది. సో, ఎప్పుడైతే యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి బాడీకెళ్తాయో అవి లంగ్స్‌ని ప్రాపర్‌గా క్లీన్ చేయడానికి హెల్ప్ అవుతాయి. అందులో వచ్చేది ఫస్ట్ టర్మరిక్ వాటర్ పౌడర్. సో, హాట్ వాటర్‌లో టర్మరిక్ పౌడర్ మిక్స్ చేసుకొని రెగ్యులర్‌గా కన్జ్యూమ్ చేయాలి. నెక్స్ట్ గార్లిక్ ఇంకా జింజర్ వాటర్ కూడా ఎక్కువగా కన్జ్యూమ్ చేయడం వల్ల లంగ్స్ ఫాస్ట్‌గా డీటాక్సిఫికేషన్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ మోస్ట్‌లీ టీ సప్లిమెంట్స్‌కొచ్చేసరికి గ్రీన్ టీ కానీ, బ్లాక్ టీ చాలా హెల్ప్ చేస్తూ ఉంటుంది. సో, ఎప్పుడైతే స్మోకింగ్ కంప్లీట్‌లీ క్విట్ చేస్తారో 3 మంత్స్ నుంచి 6 మంత్స్ వరకు కూడా లంగ్స్ అనేవి ప్రాపర్‌గా క్లీన్ చేసుకోవటానికి ఎక్సర్‌సైజెస్ ఆర్ బెస్ట్ సోర్స్. సో, ఎక్సర్‌సైజెస్ ఇంకా హెల్తీ ఫుడ్ తీసుకోవటం వల్ల లంగ్స్ అనేవి ప్రాపర్‌గా క్లీన్ అవుతాయి. ఎక్సర్‌సైజ్ చేసేటప్పుడు ప్రాపర్ ఎయిర్ అనేది లంగ్స్ త్రూ వెళ్ళాలి అంటే ఎప్పుడు కూడా చిన్ అనేది టిల్ట్ చేసి బ్రీతింగ్ ఇన్‌హేల్, ఎక్స్‌హేల్ చేస్తూ ఉండాలి. ప్రాణాయామం ఈజ్ పర్ఫెక్ట్ సోర్స్ ఫర్ లంగ్ డిటాక్సిఫికేషన్. సో, ఎప్పుడైతే లంగ్ ఇన్ఫెక్షన్ లేదా లంగ్ డిసీజెస్ మన బాడీకి అటాక్ అవుతున్నాయంటే లాట్ ఆఫ్ సింప్టమ్స్ ఇస్తూనే ఉంటుంది. ఫస్ట్‌లీ కాఫ్ అనేది కంటిన్యూస్‌గా వస్తూ ఉంటుంది. ఆ కాఫ్‌లో వచ్చే మ్యూకస్ ఇంకా బ్లడ్ అనేది చాలా కాంప్లికేటెడ్. మినిమమ్ బేసిక్ ఎక్స్‌రే అనేది ప్రతి ఒక్కరికి కూడా నెసెసరీ. ఎప్పుడైతే కాఫ్ ఎక్కువగా వస్తుందో వెంటనే డాక్టర్‌ని కన్సల్ట్ చేయడం కూడా మంచిది. సో, వైరల్ ఇన్ఫెక్షన్స్ కానీ, లంగ్ ఇన్ఫెక్షన్స్ కానీ ఉన్నాయి అంటే స్ప్రూటమ్ టెస్ట్ అనేది ఒకటి చేస్తారు. మన స్ప్రూటమ్ శాంపిల్‌ని బయట టెస్ట్ చేసి ఎటువంటి బ్యాక్టీరియా ఉందో దానికి సంబంధించిన యాంటీబయోటిక్స్ అనేవి డాక్టర్ ప్రిస్క్రైబ్ చేస్తారు. సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఎక్కువగా చెస్ట్ టెండర్‌నెస్ ఇంకా బ్రీతింగ్ డిఫికల్టీ కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. సో, ఎప్పుడైతే స్మోకింగ్ హ్యాబిట్ ఉన్న వాళ్ళకి ఇటువంటి కాంప్లికేషన్స్‌ని కన్సల్ట్ చేయడం చాలా బెటర్. ఎప్పుడైతే ఇటువంటి కాంప్లికేషన్స్ ఇంకా సింప్టమ్స్ అనేవి అబ్జర్వ్ చేస్తూ ఉంటారో ట్రై టు కంప్లీట్‌లీ అవాయిడ్ స్మోకింగ్. సో, స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఆర్ ఇంజూరియస్ టు హెల్త్. సో, ట్రై టు అవాయిడ్ as much as possible. Occasional it's okay, but regular habit mostly tries to spoil your entire family. Before you act, thank you. Do follow for such more content. Show keep